#AskDrJohnWatts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. M7154 హాయ్ సార్, ఐ హావ్ డన్ మై హెయిర్ ట్రాన్స్ప్లాంట్ 3 months ago. నాకు హెయిర్ స్ట్రాండ్స్ ఇంకా థిక్ అవ్వలేదు. హౌ మెనీ మోర్ మంత్స్ షుడ్ ఐ వెయిట్ ఫర్ ఫుల్ రిజల్ట్? ఇంతకు ముందు కూడా నేను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి దాని రిజల్ట్స్ గురించి చాలాసార్లు చెప్పాను. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత 20-25 days వచ్చేసరికల్లా ఇంప్లాంట్ చేసిన వాటిలో అరౌండ్ 70% హెయిర్ అనేటువంటి రాలిపోతాయి. అంతేకాకుండా న్యూ హెయిర్ గ్రో అవ్వడానికి అట్లీస్ట్ 2nd month ఎండింగ్ కానీ 3rd month స్టార్టింగ్ పీరియడ్లోంచి న్యూ హెయిర్ అనేటువంటి గ్రో అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో ఇవి 3rd monthకి వచ్చేసరికి జస్ట్ అప్పుడప్పటికే స్పోరాడిక్గా గ్రో అవుతాయి. అంటే లాస్ అనే హెయిర్ అన్నీ కానీ లేకపోతే పెట్టిన హెయిర్ మొత్తము కానీ ఒకటేసారి గ్రో అవ్వవు. వాటిలో కొన్ని గ్రో అవుతుంటాయి, కొన్ని ఇంకా బయటికి రాని స్టేజెస్లో ఉంటాయి, కొన్నేమో అప్పుడప్పుడే జస్ట్ స్ప్రౌట్స్ లాగా బయటకు వస్తూ ఉంటాయి, మరికొన్నేమో అసలు ఫాలే కాకుండా అలాగే లెంత్ పెరిగిపోతూ ఉంటాయి. సో ఒక్కో హెయిర్ అటువంటిది ఒక్కో స్టేజ్ ఆఫ్ గ్రోత్లో ఉంటుంది. సో 3rd monthలో మీరు థిక్ హెయిర్ చూసే అవకాశమే లేదు. రేర్గా చాలా కొద్ది మంత్కి 3rd month ఎండింగ్ కానీ 4th month స్టార్టింగ్లో కానీ మంచి రిజల్ట్ కనిపించే అవకాశం ఉంది. అది ప్రతి ఒక్క వ్యక్తిలో అలా జరగాలని రూల్ ఏం లేదు. ఓవరాల్గా అన్ని కేసెస్ని కలుపుకొని కనుక మనం అసెస్మెంట్ చేస్తే అట్లీస్ట్ 5th to 6th month వచ్చేసరికల్లా 40% హెయిర్ గ్రోత్ ఉంటుంది. 7th month 8th month పీరియడ్లో మళ్ళీ హెయిర్ ఫాల్ అనేటువంటిది అవుతుంది. మళ్ళీ ఫుల్ గ్రోత్ అంటే ఇంప్లాంట్ చేసిన మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ హెయిర్ అనేటువంటి గ్రో అవ్వడానికి మనకు 9 to 12 months టైం పడుతుంది. సో మీరే కనుక ఫుల్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయాలి అంటే అట్లీస్ట్ 9 to 12 months అనే టైం అనేటువంటిది మీ బాడీకి ఇవ్వాలి. కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయవలసి ఉంటుంది. 3rd monthలో కానీ 4th monthలో కానీ ఎటువంటి కంక్లూజన్కి రాకుండా మీ డాక్టర్ మీకు ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తారో అటువంటి ట్రీట్మెంట్ని క్రమం తప్పకుండా ఫాలో అవుతుండండి. ఎటువంటి డౌట్ వచ్చినా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన టీంతో రెగ్యులర్గా టచ్లో ఉండండి. భయపడవలసింది ఏమీ లేదు. మీ జుట్టు డెఫినెట్గా గ్రో అవుతుంది, థిక్ కూడా అవుతుంది.